హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మామిడికాయతో పప్పుచారు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాము. అంటే పప్పుచారు అనేసరికి పెద్ద కడాయి లాంటి గిన్నెలు అవసరం అవుతాయి కదా, అది గిన్నె పెట్టాను. తర్వాత అందులో నూనె వేసి క్రష్ చేసిన వెల్లుల్లిని వేస్తున్నాను. వెల్లుల్లి తొక్క ఒలిచి వేసుకోవచ్చు, అంటే పైన పొట్టు తీసేసి వేసుకోవచ్చు. ఇలా క్రష్ చేసి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనకి నచ్చినన్ని వెల్లుల్లి వేసుకోవచ్చు. ఒకవేళ వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేదంటే కనీసం ఒక 4-5 వెల్లుల్లినైనా క్రష్ చేసేసి వేసేసుకోండి. కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పప్పుకి. తర్వాత ఇందులో ఆవాలు వేసుకుంటున్నాము, జీలకర్ర. ఇవి రెండు లైట్గా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. ఉల్లిపాయ మరీ ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వేశారు అంటే కనుక తీపి వచ్చేస్తుంది మామిడికాయ పప్పుచారు అనేది. అందుకని ఒక చిన్న ఉల్లిపాయని ఇలాగ ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాము. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, అంటే మనం పప్పుచారుకు సంబంధించి తాలింపు అంతా కూడా ఇక్కడే పెట్టేసి 1 పాట్ కర్రీ లాగా చేస్తున్నాం అనమాట. ఇది కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇంగు వేస్తున్నాను. పప్పులో ఇంగు వేస్తే చాలా బాగుంటుంది కదా టేస్ట్, అందుకని ఒకవేళ నచ్చలేదంటే అవాయిడ్ చేసేసేయండి. ఇంగు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు ఇట్లాగా తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం అనమాట. ఇది పుల్లగా ఉన్న మామిడికాయ. ఇందులో టెంక కూడా చాలా బాగుంటుంది అనమాట పప్పుచారులో. చాలా మంది వేసుకుంటుంటారు, కొంతమంది టెంక అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ టెంకనున్న మామిడి గుజ్జు కూడా తీసేసి వేసేస్తుంటారు అనమాట. నాకైతే కనుక చాలా ఇష్టం కాబట్టి టెంకతో సహా వేసేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు. ఇందులో కారం చాలా తక్కువ వేస్తాము, అందుకనేసి పచ్చిమిరపకాయలు వీలైనన్ని వేసుకోండి. తర్వాత టమాటా, ఒక చిన్న టమాటాని వేసుకున్నాం అంతే. ఒకవేళ మామిడికి పుల్లగా లేదు అంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఇక్కడ పుల్లగా ఉంది కనుక ఒక చిన్న టమాటా వేసాను. వేసి బాగా మగ్గిన తర్వాత ఒక 3-4 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది సిమ్లో పెట్టి. అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకుంటున్నాము. నీళ్లు పోసి అందులో పసుపు, సరిపడగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా మరగాలి నీళ్ళు అనేది. నీళ్లు మరిగేటప్పుడు అంటే హైలో పెట్టి మరగబెట్టుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి, అంటే కందిపప్పుని బాగా ఉడకబెట్టేసి కొంచెం మిక్సీలో వేసి పేస్ట్ చేస్తానమాట. అదైతేనే బాగుంటుంది. పప్పుగా ఉంటే పప్పుచారుకి అసలు బాగుండదు టేస్ట్. పప్పు రెసిపీస్కి పప్పులా ఉంటే బాగుంటుంది, పప్పుచారులకి బాగా మెత్తగా ఉండాలన్నమాట. అందుకని మిక్సీలో పెట్టి పేస్ట్ చేసేసి ఇందులో యాడ్ చేస్తాను. తర్వాత కొంచెం కారం వేసాను, మరీ ఎక్కువ కాదు. వేసిన తర్వాత హైలో పెట్టి అది మరిగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు మరగనివ్వాలి. ఇది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందన్నమాట. ఇది పలచగా ఉంది అనుకుంటాం కానీ చల్లారితే కొంచెం చిక్కబడిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఎందుకంటే తాలింపు కూడా మనం ముందే పెట్టేసుకున్నాం కనుక మళ్ళీ సెపరేట్ తాలింపు పెట్టుకోకర్లేదు. డైరెక్ట్గా మొత్తం అన్నీ వేసేసాము అన్నింటికి. తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి అలాగే కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక పావు గంట తర్వాత సర్వ్ చేసుకుని తిన్నారు అంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు అనేది. అలాగే మీలో ఎంతమందికి మామిడికాయ పప్పుచారు అంటే ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.